వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మీదకి పొందవచ్చు. In this video, our topic title is silent letters. ఈ సైలెంట్ లెటర్స్ అనేటువంటి టాపిక్ పైన ఆల్రెడీ 4 వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ 4 వీడియోస్ యొక్క లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూడవచ్చు, ఒకవేళ మీరు ఇంతవరకు చూసి ఉండకపోతే. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు. సైలెంట్ ఓ అంటే దీనికి స్పెసిఫిక్ రూల్స్ అంటూ ఏమి లేవు. అయితే కొన్ని వర్డ్స్ని మాత్రం ఎలా ప్రొనౌన్స్ చేయాలో మాత్రం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, పీపుల్. పిఈఓపిఎల్ఈ, పీపుల్. మనం దాన్ని పిఓపిల్ అనకూడదు. ఎందుకు? ఇక్కడ ఈ తర్వాత ఓ ఉంది కాబట్టి అది సైలెంట్ అనమాట. నెక్స్ట్ అలాగే లెపర్డ్, ఎల్ఈఓపిఏఆర్డి, లెపర్డ్. ఇక్కడ లెపర్డ్ అంటే చిరుత పులి అని అర్థం. చాలామంది ఏం చేస్తుంటారంటే లియోపార్డ్ అని చదువుతుంటారు. సో అది పొరపాటు. వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ లియోపార్డ్, ఇట్ ఈస్ లెపర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, జేఈఓపిఏఆర్డివై, జపడి. ఇది కూడా జియోపాడీ కాదు, జపడి, జేఈఓపిఏఆర్డివై, జపడి. ఇక్కడ కూడా ఈ తర్వాత ఓ ఉంది, మనం దాన్ని ప్రొనౌన్స్ చేయట్లేదు. అలాగే ఏ తర్వాత ఆర్ ఉంది, ఆర్ కూడా అక్కడ సైలెంట్. అందుకే దాన్ని మనం పర్డే అనట్లేదు, పడి. ఓకే, జపడి అంటే మోసము అని అర్థం, లేకపోతే అపాయము అని అర్థం కూడా వస్తుంది. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. సైలెంట్ పి అంటే పి అనేది ఎప్పుడు సైలెంట్ అవుతుందో చూద్దాం. రూల్: ద లెటర్ పి ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ at the beginning of many words using the combinations ps, pt and pn. అంటే ఒక వర్డ్ ప్రారంభంలో పిఎస్ కాంబినేషన్తో కానీ, పీటీ కాంబినేషన్తో కానీ, పిఎన్ కాంబినేషన్తో కానీ ఆ వర్డ్ ప్రారంభమైతే అక్కడ పి అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ పిఎస్ కాంబినేషన్తో చూద్దాం. ఫస్ట్ వన్, పిఎస్ఏఎల్ఎం, దాన్ని సామ్ అంటాం, సామ్. ఇక్కడ పి సైలెంటే, ఎల్ కూడా సైలెంటే. ఎందుకంటే మన రూల్ ప్రకారం పిఎస్ కాంబినేషన్తో ఈ వర్డ్ ప్రారంభమైంది, అందుకని పి అనేది సైలెంట్ అయిపోయింది. మరి ఎల్ ఎందుకు సైలెంట్ అంటే, మీకు ఏ తర్వాత ఎల్ వచ్చినప్పుడు ఎల్ సైలెంట్ అయిపోద్ది అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. అంటే టాక్, వాక్, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపులే. ఎందుకంటే అవి ఏ తర్వాత ఎల్ వచ్చినప్పుడు వాటిని మనం ప్రొనౌన్స్ చేయలేదు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, సెపాలజీ. ఇక్కడ కూడా పిఎస్ఈపి హెచ్ఓఎల్ఓజివై, సెపాలజీలో కూడా వర్డ్ పిఎస్ కాంబినేషన్తో ప్రారంభమైంది కాబట్టి మనం పీని ప్రొనౌన్స్ చేయకూడదు, అందుకే సెపాలజీ అయింది. అసలు సెపాలజీ అంటే ఏంటంటే ఎన్నికల గురించి కానీ, ప్రజాభిప్రాయ సేకరణ గురించి కానీ, సర్వేల పరిశీలన గురించి కానీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెపాలజీ అంటారు. ఓకేనా? లెట్ us go to నెక్స్ట్ కాంబినేషన్, పీటీ కాంబినేషన్. ఇప్పుడు పీటీ కాంబినేషన్తో చూద్దాం. PTOMAINE అంటే టొమైన్. ఇక్కడ టొమైన్ అంటే పాసి, కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుంచి జన్మించే ఒక విషయం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, పిఎన్ కాంబినేషన్తో నిమోనియా, PNEUMONIA, నిమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక వ్యాధి అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మనం ఎక్కువ వింటూ ఉన్నాం ఏంటంటే, ఈ నిమోనియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒకవేళ కరోనా వైరస్ అటాక్ అయితే వాళ్ళు బతికేటువంటి అవకాశం చాలా తక్కువ అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో మీరు వినే ఉండొచ్చు. ఓకేనా? లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. సైలెంట్ పిహెచ్. పిహెచ్ ఈజ్ సమ్టైమ్స్
ప్రొనౌన్స్డ్ లైక్ ఎఫ్ అంటే పిహెచ్ కొన్నిసార్లు ఎఫ్ సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఎఫ్ అనేది సౌండ్ పలుకుతుంది. ఎలాగో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సోఫియా, SOPHIA సోఫియా. ఇక్కడ ఉఫ్ అంటే పిహెచ్ అనేది ఉఫ్ సౌండ్ వచ్చింది చూసారా, ఎఫ్ సౌండ్ అనమాట. ఓకే, సోఫియా. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇక్కడ కూడా పిహెచ్ ఉఫ్ అని సౌండ్ వచ్చింది, అంటే ఎఫ్ సౌండ్ వచ్చింది. పారాగ్రాఫ్ అంటే పారా అనమాట. ఎలిఫెంట్ అని ఏనుగు, ఇక్కడ కూడా పిహెచ్ ఎఫ్ సౌండ్ వచ్చింది. అలాగే టెలిఫోన్లో కూడా ఫోన్ ఎఫ్ సౌండ్ వచ్చింది చూసారా, పిహెచ్. ఓకేనా, లెట్స్ కొడతా నెక్స్ట్ రూల్. సైలెంట్ ఆర్. ఈ సైలెంట్ ఆర్ గురించి మనం చాలాసార్లు విన్నాం, ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నేను దీని గురించి చెప్తూనే ఉన్నాను. అయితే ఇది ఎప్పుడు సైలెంట్ అవుతుందో మరొకసారి చెప్తున్నాను చూడండి. వొవెల్ తర్వాత ఆర్ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతుంది. అంటే AEIOU అనే వాటిని వొవెల్స్ అంటాం. వీటి తర్వాత ఆర్ వచ్చినప్పుడు ఆర్ సైలెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ AR కాంబినేషన్తో ఎగ్జాంపుల్ చూద్దాం. ARM ఆర్మ్, ఇక్కడ ఆర్మ్ అని చదవకూడదు. ఓకేనా. నెక్స్ట్ చార్మ్, CHARM చామ్ అని చదవాలి కానీ చార్మ్ అనకూడదు, ఎందుకంటే ఏ తర్వాత ఆర్ ఉంది కాబట్టి ఆర్ సైలెంట్. అలాగే దీనికి అర్థం ఏంటంటే మంత్రము, రక్ష, లేకపోతే ఆకర్షించు, మనోహరమైన, ఆనందింపచేయు, ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. సో సందర్భం బట్టి, అంటే మనం వర్బ్ ప్లేస్లో వాడితే ఒకగా ఉంటుంది, నౌన్ ప్లేస్లో వాడితే ఒకలాంటి అర్థం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లెపర్డ్, LEOPARD లెపర్డ్. ఇక్కడ కూడా చిరుతపులి, అంటే ఏ తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ సైలెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ కార్డ్, CARD కార్డ్. మన చాలామంది కార్డ్ అంటారు, కార్డ్ అనకూడదు, కార్డ్ ఎందుకు కార్డ్ అయిందంటే ఏ తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ సైలెంట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ కాంబినేషన్తో చూద్దాం. ER కాంబినేషన్, మోడర్న్. చాలామంది మోడర్న్ అంటారు, మోడర్న్ కాదు, మోడర్న్, MODERN మోడర్న్. ఓకేనా. సో ఇప్పుడు మనం IR కాంబినేషన్తో చూద్దాం. ఫస్ట్, FIRST. చాలామంది ఫస్ట్ అనేవారు అప్పట్లో, కానీ అంటే మేము చదువుకున్న టైంలో అయితే ఈవెన్ నేను కూడా ఫస్ట్ అని చదివేవాడిని. సో ఇది ఫస్ట్, ఎందుకంటే ఐ తర్వాత ఆర్ ఉంది కాబట్టి మనం ఆర్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు OR కాంబినేషన్తో వరల్డ్, WORLD వరల్డ్ అంటారు చాలామంది, వరల్డ్ కాదండి, అది వరల్డ్. ఓకేనా. నెక్స్ట్ కార్న్, CORN కార్న్ అంటారు, కార్న్ కాదు, కార్న్. బోర్న్, BORN బోర్న్ కాదండి, బోర్న్. ఓకేనా. మార్నింగ్ అండి, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మార్నింగ్ అంటారు, మార్నింగ్ కాదు, మార్నింగ్. ఓకేనా. నెక్స్ట్ UR కాంబినేషన్తో గమనిద్దాం. సర్జికల్ అండి, సర్జికల్ అంటారు చాలామంది, కాదు సర్జికల్, ఎందుకంటే యూ తర్వాత ఆర్ ఉంది కాబట్టి ఆర్ సైలెంట్ అనమాట. నెక్స్ట్ కర్వ్, CURVE కర్వ్ అంటారు, కర్వ్ కాదు, కర్వ్. ఎందుకంటే ఇక్కడ కూడా యూ తర్వాత ఆర్ ఉంది కాబట్టి మనం ఆ ఆర్ని ప్రొనౌన్స్ చేయకూడదు, అందుకే దాన్ని కర్వ్ అనకూడదు, కర్వ్. ఓకేనా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో మరి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ గురించి మీకు తెలిసిన వారికి చెప్పండి, వారిని ఇన్వైట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా మనకు కూడా మనకంటే నాకు కూడా ఏంటంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్ us meet again in the next video. Until then, this is Prasanth signing out.